అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎంవికే ప్రాపర్టీ హబ్. ఈ రోజు ఒక 150 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు వచ్చాము. హౌస్ యొక్క ఎలివేషన్ అయితే చూడొచ్చు మీరు. సింపుల్ గా నీట్ గా అయితే డిజైన్ చేశారండి. అండ్ హౌస్ ముందున్న ర్యాంప్ కూడా గ్రానైట్ ర్యాంప్ ఇచ్చారు. మొక్కలు పెట్టుకోవడానికి కూడా మనకి సెట్ బ్యాక్స్ చక్కగా వదిలారండి. హౌస్ ముందున్న ఏరియా మొత్తం కూడా కవర్ చేస్తున్నాం చూడండి ఒకసారి. చుట్టూ ఉన్న పరిసరాలు, నెక్స్ట్ రోడ్, ఇవన్నీ కూడా చూపిస్తున్నాము. చుట్టూ కూడా హౌసెస్ కూడా ఉన్నాయండి, అలాగే ఖాళీ స్థలాలు కూడా ఉన్నాయి. సో మంచిగా గ్రీనరీ అయితే ఎక్కువగా ఉందండి. అండ్ హౌస్ లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూద్దాము. సో ఫస్ట్ అయితే కార్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తాం. చూస్తున్నారు కదా, స్పేషియస్ కార్ పార్కింగ్ ఏరియా అయితే వచ్చింది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. లైట్స్, ఫ్యాన్ అవి పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చారండి. అండ్ మెయిన్ డోర్ కి ఉన్న వాల్స్ కి చక్కగా నీట్ గా టైల్స్ అయితే వేసేసారు. లైట్ క్రీమ్ కలర్ విత్ యాష్ కాంబినేషన్ తో గోల్డ్ కలర్ టచ్ వస్తూ టైల్స్ అయితే చాలా అందంగా ఉన్నాయండి. చాలా క్లాసీ లుక్ అయితే తీసుకొచ్చాయి. అండ్ స్టెప్స్ దగ్గర మనకి ఈ కింద కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా గ్రానైట్ యూజ్ చేశారు. ఈజీగా ఒక పెద్ద కార్ అయితే పడుతుందండి. అండ్ 2 వీలర్స్ కూడా మీరైతే చక్కగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే గనక ఇక్కడ బోర్ అండ్ సంప్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఒక ట్యాప్ కూడా ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ మనకి పిల్లర్ కూడా వచ్చింది. హౌస్ ముందు మనకి స్టెప్స్ కూడా ఇచ్చారండి. 2 స్టెప్స్ ఇచ్చారు గ్రానైట్ తో. అందుకనే నీట్ గా లుక్ కూడా ఎలివేట్ అయింది. అండ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ చూడండి, చాలా బాగుంది. టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. విండోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం హౌస్ లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి. చూస్తే మీరు మంచి టీవీ యూనిట్ అయితే డిజైన్ చేశారండి. చాలా నీట్ గా అయితే ఉంది. అండ్ హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ కూడా కవర్ చేస్తున్నాము. మంచి డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుని ఫాల్ సీలింగ్ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. హాల్ అయితే మంచి స్పేషియస్ గా ఉందండి. అండ్ వెంటిలేషన్ కోసం పెద్ద విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి టీవీ యూనిట్ డిజైన్ కూడా మంచి మోడర్న్ లుక్ వచ్చేలాగా మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ నంబర్ ఆఫ్ షో కేసెస్, కబోర్డ్స్ తో. అండ్ మనం డైనింగ్ హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాము. సో ప్రతి రూమ్ లో కూడా మనకి డిఫరెంట్ యూనిక్ డిజైన్ ఫాల్ సీలింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ పూజా రూమ్ చూడండి ఒకసారి. పూజా రూమ్ కూడా మంచి స్పేషియస్ గా ఉంది. అండ్ బల్బ్స్ అవన్నీ ప్రొవిజన్ కూడా ఇచ్చారు, స్విచ్ బోర్డ్స్ అవి. నెక్స్ట్ టైల్స్ కూడా వైట్ కలర్ టైల్స్ వేసి పైన స్వస్తిక్ డిజైన్ తో ఉన్న గోల్డ్ కలర్ బోర్డర్స్ అయితే ఇచ్చారండి. అండ్ నీట్ గా 2 షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కిచెన్ లోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. బ్లాక్ గ్రానైట్ అయితే వేసారండి. టైల్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్న టైల్స్ కూడా నీట్ గా డీసెంట్ లుక్ తో ఉన్నాయి. వెంటిలేషన్ కోసం విండో ఉంది, అలాగే షింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ అది పెట్టుకోవడానికి కూడా మనకి ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ కబోర్డ్స్ కూడా చాలా ఎక్కువ కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ మనకి కిచెన్ లోంచి బయట యూటిలిటీ ఏరియాకి వెళ్ళడానికి కూడా ఇక్కడ ఒక డోర్ ప్రొవైడ్ చేశారండి. అంటే స్టెప్స్ కింద మనకి ప్లేస్ ఉంటుంది కదా, మనం యూటిలిటీ కోసం యూజ్ చేసుకునే ప్లేస్. సో అక్కడికి వెళ్ళడానికి కూడా చక్కగా ఇక్కడ మనకి కిచెన్ లోంచి వే అయితే ప్రొవైడ్ చేశారు. ఒక్కసారి కవర్ చేస్తాం చూడండి. బయట వ్యూ ఒక్కసారి చూడండి. లెఫ్ట్ సైడ్ లో మనకి కార్ పార్కింగ్ ఏరియా ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ రైట్ సైడ్ లో వచ్చి యూటిలిటీ ఏరియా. ఈ యూటిలిటీ ఏరియాలోనే మీరు చక్కగా వాషింగ్ మిషన్ అవి కూడా పెట్టేసుకోవచ్చు. వాళ్ళన్నిటికీ కూడా ప్రొవిజన్ ఇచ్చారండి. ట్యాప్స్ కి కానీ, స్విచ్ బోర్డ్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక్కసారి కిచెన్ ఓవరాల్ వ్యూ అంతా చూడండి. నంబర్ ఆఫ్ కబోర్డ్స్ వచ్చాయి. అండ్ ఎల్ షేప్ లో రూఫ్ కూడా వచ్చింది. నెక్స్ట్ మనం డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. డైనింగ్ హాల్లో వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అలాగే నంబర్ ఆఫ్ కబోర్డ్స్ ఇచ్చారు. అక్కడ ఖాళీగా వదిలిన ప్లేస్ లో మనకి వాష్ ఏరియా వస్తుంది. ఐ మీన్ హ్యాండ్ వాష్ కోసం షింక్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఆల్రెడీ ఫాల్ సీలింగ్ మీకు ఇందాక చూపించాను కదా, డైనింగ్ హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్. ఇప్పుడు మనం నెక్స్ట్ 2 బెడ్రూమ్స్ అండ్ కామన్ టాయిలెట్ అయితే చూద్దాము. సో ఫస్ట్ కామన్ టాయిలెట్ అయితే కవర్ చేస్తాం చూడండి. సో కామన్ టాయిలెట్ లో సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ అయితే టైల్స్ చాలా బాగున్నాయండి. అండ్ ఇక్కడ ఇండియన్ కమోడ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. సో మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంది, చాలా బాగుంది. వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేశారండి. బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అండ్ నంబర్ ఆఫ్ కబోర్డ్స్ ఇచ్చారండి. పైన రూఫ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది కదా. సో అటాచ్డ్ వాష్రూమ్ దగ్గరికి అయితే వెళ్దామండి. సో ఇది వాష్రూమ్. మనకి వాష్రూమ్ యొక్క టైల్స్ కూడా చాలా నీట్ గా అయితే డిజైన్ చేశారు. సో 2 బాత్రూమ్స్ లో 2 డిఫరెంట్ టైల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారండి. ఇదైతే నీట్ గా డీసెంట్ లుక్ తో ఉంది అండ్ క్లాసీగా ఉంది. అండ్ ఇది వచ్చి వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు. సో ఈ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో మంచి చెక్స్ బోర్డర్తో మంచిగా వచ్చాయి. అలాగే వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ బాత్రూమ్ డోర్స్ వచ్చి మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. రెండు డిఫరెంట్ డిజైన్స్ తో డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ప్లేస్ లో కూడా మీరు కావాలనుకుంటే షింక్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక బెడ్రూమ్ అయితే కవర్ చేద్దాము. సో బెడ్రూమ్ డోర్స్ వచ్చి వుడెన్ డోర్స్ ఇచ్చారండి. ఫస్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాం. ఈ ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుందండి. అన్ని డిజైన్స్ లో కన్నా ఈ డిజైన్ ఇంకా చాలా బాగుంది. రూమ్ కూడా మంచి స్పేషియస్ గా ఉంది. ఇక్కడ కూడా బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ అండ్ నెంబర్ ఆఫ్ కబోర్డ్స్ అయితే వచ్చాయి. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనకి లో రూఫ్ కూడా ఇచ్చారు. సో మేము దాన్ని కూడా కవర్ చేసాము.
అండ్ ఈ బెడ్రూమ్ డోర్ కూడా డిఫరెంట్గా ఉంది. వెంటిలేషన్ కోసం పెద్ద విండో అయితే మంచిగా ప్రొవైడ్ చేశారండి. అన్ని విండోస్ కూడా యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మంచి క్వాలిటీతో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సో బోత్ బెడ్రూమ్స్ కూడా మంచి ఇనఫ్ స్పేషియస్తో మంచిగా అయితే ఉన్నాయి. సో హౌస్ మొత్తం కవర్ చేసాము. ఇంకా హౌస్కి చుట్టూ ఉన్న ప్లేస్ అండ్ టెరెస్ ఒకటి కవర్ చేయాలి. ఫస్ట్ అయితే హౌస్ చుట్టూ ఉన్న ప్లేస్ అయితే చూద్దామండి. సో యాజ్ పర్ వాస్తు వీళ్ళు 4 సైడ్స్ కూడా హౌస్కి చుట్టూ ప్లేస్ లీవ్ చేయడం అయితే జరిగింది. ఇటు సైడ్ మీరు 2 feet వరకు కూడా ప్లేస్ ఉంది, మీరు చూస్తున్నారు. మంచి స్పేషియస్గా అయితే లీవ్ చేశారు. అండ్ ఇటు కూడా 1.5 feet వరకు కూడా ప్లేస్ లీవ్ చేశారండి. ఈజీగా ఒక పర్సన్ చుట్టూ వెళ్ళి రావచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే బయట చాలా హౌసెస్ అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయండి. మీరు గ్రీనరీ కనిపించే వాటికి అసలు హౌసెస్ లేవేమో అని అనుకోవద్దు. మంచిగా నంబర్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయి. చాలా మంది ఇక్కడ లివింగ్ కూడా ఉంటున్నారు. అండ్ మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంది. అలాగే ఇటు సైడ్ కూడా మనకి చక్కగా ప్లేస్ అయితే లీవ్ చేశారండి. సో నెక్స్ట్ మనం టెరెస్ పైకి అయితే వెళ్దాము. ఇంకా హౌస్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ హౌస్ వచ్చి చంద్ర ఎన్క్లేవ్లో 150 square yardsలో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 2 BHK హౌస్. అండ్ ఈ హౌస్కి G+1 పర్మిషన్ కూడా ఉంది. ఇది హుడా లేఅవుట్లో ఉంది. అలాగే ఇది HMDA అప్రూవ్డ్ రాంపల్లిలో ఉందండి. అండ్ ఈ హౌస్కి 300 feet బోర్ అయితే ఉంది. అలాగే ఫ్యూచర్లో మంజీరా వాటర్ ఫెసిలిటీ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది. ఈ హౌస్కి వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ వచ్చి 85 lakhs అండి. అండ్ స్లైట్లీ నెగోషియబుల్. ఇలా పైన వీళ్ళు ఇదంతా కూడా రేకులతో కవర్ చేస్తారు కదా, దీనివల్ల ఏంటంటే మనకి రెయిన్ వాటర్ అనేవి స్టెప్స్ మీద పడవు. సో కిందకి అనేది వాటర్ రావదు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. అండ్ ఈ ప్రాపర్టీ నచ్చితే అసలు మిస్ చేసుకోవద్దు. మరొకసారి చెప్తున్నాను, ఇది HMDA అప్రూవ్డ్ హుడా లేఅవుట్లో ఉంది. రాంపల్లిలో ఉన్న చంద్ర ఎన్క్లేవ్లో ఉన్న 150 square yardsలో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అండి. 2 BHK హౌస్. సో మీకు ప్రాపర్టీ నచ్చితే ఇక్కడ డైరెక్ట్గా ఓనర్ నెంబర్ మేము ఇక్కడ ఇస్తాము. మీరు డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. అండ్ డైరెక్ట్గా ఒకసారి వెళ్ళి హౌస్ని విజిట్ చేయండి. లొకాలిటీ మొత్తం చూసుకోండి. మీకు ప్రాపర్టీ నచ్చితేనే పర్చేస్ చేసుకోండి. సో హోప్ మీకు ఈ ప్రాపర్టీ నచ్చింది అనుకుంటున్నాం. మీకు కానీ ప్రాపర్టీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. మరొక విషయం అండి, మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఆర్ మీ రిలేటివ్స్కి కానీ ఏమైనా ప్రాపర్టీ ప్రమోషన్స్ కావాలి అంటే ప్లీజ్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము ఫ్రీగానే ప్రమోషన్ చేస్తాము. అండ్ జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందుకైతే తీసుకొస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.